2024 ఐపీఎల్ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అడుగు దూరంలో కప్పు గెలిచే అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఈసారి ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎలాగైనా కప్పు కొట్టాలని అన్ని విధాలుగా సిద్ధమయ్యి రంగంలోకి దిగుతున్నారు. ఐపీఎల్ ఆక్షన్ ముగిశాక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టీమ్గా కనిపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్లో ఎంతవరకు పోరాడుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఇక వీళ్ళు లాస్ట్ సీజన్ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన ఎన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డిలని రీటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళతో పాటు ఆక్షన్లో ఇంకో 15 మంది ప్లేయర్స్ని వీళ్ళు కొన్నారు. మొత్తం ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్లో 20 మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అందులో 7 మంది ఫారిన్ ప్లేయర్స్ అయితే 13 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్లో మహమ్మద్ షమి, ఇషాన్ కిషాన్, హర్షల్ పటేల్ అండ్ అభినవ్ మనోహర్ లాంటి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళని కొనడంతో పాటు వీళ్ళ టీం మరింత స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టీం మెయిన్లీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి మీద ఆధారపడి ఉంది. అండ్ దానికి తోడు ఇషాన్ కిషాన్, అభినవ్ మనోహర్ వీళ్ళ స్క్వాడ్లోకి రావడం వల్ల వీళ్ళ బ్యాటింగ్ ఇంకా మరింత బలంగా కనబడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళ టీం ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ లాంటి బౌలర్స్తో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్స్ చూసుకుంటే వీళ్ళ టీంలో ఆడమ్ జంపా అండ్ రాహుల్ చాహర్ ఉన్నారు. ఇక హైదరాబాద్ పిచ్ మెయిన్లీ బ్యాట్స్మెన్స్ కి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ ఇద్దరు ఒకరికి మాత్రమే ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్లీ రాహుల్ చాహర్ ఇండియన్ బౌలర్ కాబట్టి అతనికే ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం దొరకవచ్చు. ఒకవేళ చెన్నై అండ్ లక్నో లాంటి స్లో వికెట్స్ మీద ఆడితే అప్పుడు జంపా అండ్ రాహుల్ చాహర్ ఇద్దరు కాంబినేషన్ తో వెళ్తారు. లేదనుకుంటే రాహుల్ చాహర్ ఒక్కడికే ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళ టీంలో ఆల్రెడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ లాంటి పార్ట్ టైం స్పిన్నర్స్ ఉన్నారు. సో రాహుల్ చాహర్ 4 ఓవర్స్ వేసిన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ చేత 1-2 ఓవర్లు వేయించవచ్చు. సో కాబట్టి స్పిన్ ఓవర్స్ వాళ్ళిద్దరు కొంచెం కవర్ చేయగలరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్. సో కాబట్టి వాళ్ళ ముగ్గురు 12 ఓవర్స్ బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న బౌలర్స్. ఇక మెయిన్లీ ఎస్ఆర్హెచ్ ని కలవర పెడుతున్న విషయం ఏంటంటే నెంబర్ 6 లో ఆడించడానికి వాళ్ళ దగ్గర ఒక మంచి బ్యాట్స్మెన్ లేడు. వాళ్ళ ఆక్షన్ లో కొన్న అతర్వ టైడెన్ చూసుకుంటే అతను ఓపెనర్ గా ఆడే ప్లేయర్. అండ్ సచిన్ బేబీకి నెంబర్ 6 లో ఆడే ఎక్స్పీరియన్స్ ఉన్న అతని ఫామ్ అంత అద్భుతంగా లేదు. సో కాబట్టి వాళ్ళు ఆ ప్లేస్ లో ఎవరిని ఆడిస్తాడనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అండ్ నాకైతే ఆ ప్లేస్ లో ఆడించడానికి ఒక మంచి ప్లేయర్ తట్టాడు. అండ్ ఆ ప్లేయర్ ఎవరో మీకు ప్లేయింగ్ లెవెన్ లో చెప్తా. అండ్ అదైతే నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆల్మోస్ట్ అది సక్సెస్ కూడా అవ్వచ్చు. అండ్ అలానే వీళ్ళు ఆక్షన్ లో ఇషాన్ కిషాన్ ని కొన్నారు. అండ్ అతనైతే ఓపెనర్ గా ఆడే ప్లేయర్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ లాంటి ఓపెనర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థానాన్ని అసలు డిస్టర్బ్ చేయకపోవచ్చు. సో కాబట్టి ఇషాన్ కిషాన్ ఎక్కడ ఆడిస్తారనేది కూడా ఒక క్వశ్చన్. సో ఒకవేళ ఇషాన్ కిషాన్ ని నెంబర్ 3 లో ఆడిస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ తో నిండిపోతుంది. సో కాబట్టి నెంబర్ 3 లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించి నెంబర్ 4 లో ఇషాన్ కిషాన్ ఆడిస్తే బాగుంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక నేను కన్సిస్టెంట్గా ఐపీఎల్ మీద వీడియోస్ చేస్తుంటా. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఉండాలి. సో అప్పుడే మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. ఇక లేట్ చేయకుండా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్లోకి వెళ్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. అండ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడీ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ సీజనే చూశారు వాళ్ళిద్దరు సృష్టించిన విధ్వంసం ఎలాంటిదో అని. పవర్ ప్లేలోనే దాదాపు ప్రతి మ్యాచ్ లో 80-90 పరుగులు కొడుతూ విధ్వంసాన్ని సృష్టించారు. సో అదే నమ్మకంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అభిషేక్ శర్మని, ట్రావిస్ హెడ్ ని రిటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళని ఓపెనర్స్ గా కూడా ఆడిస్తారు. సో దాంట్లో ఎలాంటి మార్పు లేదు. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరిలో ఒక ప్లేయర్ అయినా 10 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశాడంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ ఆకాశాన్ని అంటుతుంది. సో వీళ్ళిద్దరిలో ఒక బ్యాట్స్మెన్ 10 ఓవర్ల వరకు ఉంటే వీళ్ళ స్కోర్ ఈజీగా 110-120 వెళ్తుంది. ఒకవేళ ఇద్దరు కానీ క్రీజ్ లో ఉన్నారంటే వీళ్ళు 10 ఓవర్లలోనే 150 పరుగులు కొడతారు. సో వీళ్ళు అలాంటి నమ్మకాన్ని లాస్ట్ సీజన్ లో పర్ఫామ్ చేసి చూపించారు. ఏ ఒక్కరు కూడా తగ్గే ప్రసక్తే లేదు. వచ్చిన మొదటి బాల్ నుంచి ఇద్దరు బాదుడే బాదుడు. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే నాకు నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్. ఒకవేళ నెంబర్ 3 లో కూడా ఇషాన్ కిషాన్ ఆడిస్తే అతను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవుతాడు. సో కాబట్టి నెంబర్ 3 లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే చాలా బాగుంటుంది. అతను స్పిన్ చాలా అద్భుతంగా ఆడగలడు. అండ్ ఇన్నింగ్స్ ను కూడా యాంకర్ చేయగలడు. సో కాబట్టి నెంబర్ 3 లో ఇషాన్ కిషాన్ కంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 4 లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఇషాన్ కిషాన్ బరిలోకి దిగుతాడు. ఇషాన్ కిషాన్ కి అయితే రీసెంట్ టైమ్స్ లో మిడిల్ ఓవర్స్ లో బ్యాటింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేదు. అతను ముంబైకి ఆడినప్పుడు చూసుకున్న, టీమిండియాకి ఆడినప్పుడు చూసుకున్న అతను ఓపెనర్ గానే బ్యాటింగ్ చేశాడు. కానీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్ గా పాతుకుపోయారు కాబట్టి ఇషాన్ కిషాన్ కి నెంబర్ 4 లో తప్ప వేరే చోట బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఎవరన్నా దారుణంగా ఫెయిల్ అయితే అప్పుడు ఇషాన్ కిషాన్ ని ఓపెనర్ గా ట్రై చేస్తారు. లేదంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మని ఓపెనర్స్ గా కంటిన్యూ చేస్తారు. ఇక యాజ్ యూజువల్ గా ఇషాన్ కిషాన్ నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తాడు. అండ్ అలానే ప్రీవియస్ గా ముంబై ఇండియన్స్ లో చూసుకున్న ఇషాన్ కిషాన్ కి నెంబర్ 4 లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కువ మ్యాచ్లు ఏం ఆడలేదు. కేవలం కొన్ని మ్యాచ్ల్లో మాత్రమే అతను నెంబర్ 4 లో బ్యాటింగ్ చేశాడు. సో అదే విధంగా ఎస్ఆర్హెచ్ లో కూడా నెంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది.
ఇక నెంబర్ 5లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న ఎన్రిచ్ క్లాసన్ బరిలోకి దిగుతాడు. క్లాసన్ బ్యాటింగ్ గురించి, అతని డిస్ట్రక్షన్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం అతను ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు అనేది. T20 చూసుకున్నా, వన్డేలో చూసుకున్నా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అలాంటి ఫామ్ ని ఈ సీజన్ లో కానీ కంటిన్యూ చేశాడంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళు ఈజీగా ప్రతి మ్యాచ్ లో 200+ స్కోర్ చేస్తారు. కింద చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ టీం నెంబర్ 6లో ఆడించడానికి ఒక మంచి ప్లేయర్ ని కొనలేకపోయింది. వాళ్ళు మెయిన్లీ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, ట్రావిస్ హెడ్ అండ్ ఎన్రిచ్ క్లాసన్ మీద ఎక్కువ డబ్బులు పెట్టేశారు కాబట్టి నెంబర్ 6లో ఆడించడానికి ఒక మంచి ప్లేయర్ ని కొనలేకపోయారు. ఆ ప్లేస్ కోసం ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ కామిండు మెండిస్, అథర్వా టైడే, సచిన్ బేబీ. అండ్ వీళ్ళ అథర్వా టైడే చూసుకుంటే ఇందా చెప్పుకున్నట్టు ఓపెనర్ గా ఆడే ప్లేయర్. సో అతనికి లోయర్ ఆర్డర్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ అలానే సచిన్ బేబీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే అంత బాలేదు. ఇక కామిండు మెండిస్ చూసుకుంటే నెంబర్ 3, నెంబర్ 4లో ఆడే ప్లేయర్. సో కాబట్టి అతను నెంబర్ 6లో ఆడిస్తే పెద్దగా సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇక నెంబర్ 6లో నాకు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ బ్రైడెన్ కార్స్ ఇంగ్లాండ్ కి చెందిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. అతనికి మిడిల్ ఆర్డర్ లో, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అతను మెయిన్ గా ఇంగ్లాండ్ T20 బ్లాస్ట్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ గా నెంబర్ 5, నెంబర్ 6 పొజిషన్ లో అతను బ్యాటింగ్ చేస్తుంటాడు. సో కాబట్టి ఆ పొజిషన్ లో అతనికి చాలా మ్యాచ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అలానే అతను 3-4 ఓవర్ల బౌలింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి నెంబర్ 6లో బ్రైడెన్ కార్స్ ఆడిస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ కు చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఇక నెంబర్ 7లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా వాళ్ళ ఫినిషర్ గా కొన్న అభినవ్ మనోహర్ ఆడిస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అభినవ్ మనోహర్ కి అయితే ఫినిషర్ గా జీటీ టీమ్ లో అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలానే డొమెస్టిక్ క్రికెట్ లో చూసుకుని అతను చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే ప్లేయర్. సో కాబట్టి అదే నమ్మకాన్ని పెట్టుకొని అభినవ్ మనోహర్ ని వాళ్ళు ఫినిషర్ గా కొన్నారు. ఒకవేళ అభినవ్ మనోహర్ ని నెంబర్ 6లో ట్రై చేసి బ్రైడెన్ కార్స్ ని నెంబర్ 7లో ట్రై చేస్తానంటే అలా అయినా చేయొచ్చు. అది మ్యాచ్ సిచ్యువేషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బ్రైడెన్ కార్స్ కూడా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక అభినవ్ మనోహర్ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి బ్యాటింగ్ ఆడతాడు. ఫాస్ట్ గా వికెట్స్ పెడితే లేట్ గా బ్యాటింగ్ వస్తాడు. వికెట్స్ పడకపోతే చాలా తొందరగానే బ్యాటింగ్ వస్తాడు. ఒకవేళ వికెట్స్ పడకపోతే క్లాస్ ని ప్రమోట్ చేస్తారు. ఆ తర్వాత మనోహర్ ని ప్రమోట్ చేస్తారు. సో అది మ్యాచ్ సిచ్యువేషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ పరంగా చూసుకుంటే మాత్రం అభినవ్ మనోహర్ నెంబర్ 7లో ఆడే ప్లేయర్. సో కాబట్టి నెంబర్ 6లో బ్రైడెన్ కార్స్ ఆడించి నెంబర్ 7లో అభినవ్ మనోహర్ ఆడిస్తే వాళ్ళ బ్యాటింగ్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. సో లేదు మేము ఆ ప్లేస్ లో ఇండియన్ ప్లేయర్ ఆడిస్తాం అనుకుంటే అథర్వా టైడే లేదా సచిన్ బేబీ ఇద్దరు ఎవరో ఒకరిని ట్రై చేయొచ్చు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బరిలోకి దిగుతాడు. ప్యాట్ కమిన్స్ కి అయితే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల క్యాపబిలిటీ చాలా ఉంది. అండ్ అలానే 4 ఓవర్లు బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ కూడా ఉంది. సో కాబట్టి ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి కెప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గా కూడా చాలా అవసరం. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల క్యాపబిలిటీ ప్యాట్ కమిన్స్ దగ్గర చాలా ఉంది. మనం కేకేఆర్ లో ఉన్నప్పుడు చూసాం, ముంబై మీద ఒక మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. సో కాబట్టి ప్యాట్ కమిన్స్ దగ్గర బ్యాటింగ్ క్యాపబిలిటీ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ అలానే బౌలింగ్ చూసుకున్న పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. సో నాకు తెలిసి నెంబర్ 8 వరకు ఇదే ఆర్డర్ తో ఆడిస్తే ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ప్యాట్ కమిన్స్, బ్రైడెన్ కార్స్, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. బ్రైడెన్ కార్స్, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 ఓవర్లు వేసిన ప్యాట్ కమిన్స్ 4 ఓవర్ల బౌలింగ్ చేయగలడు. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఎక్కడ 8 ఓవర్ల బౌలింగ్ కవర్ అయిపోయింది. అండ్ అలానే బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది లోయర్ ఆర్డర్ వరకు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ బరిలోకి దిగుతాడు. హర్షల్ పటేల్ కి డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేసే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. అండ్ అతని దగ్గర ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ గా రన్స్ ఎక్కువగా ఇస్తుంటాడు. వికెట్స్ తీసినప్పటికీ అతని దగ్గర రన్స్ ఇచ్చే వీక్నెస్ ఉంది. మెయిన్లీ హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్ లో 9 ఎకానమీతో రన్స్ ఇచ్చినా గానీ పర్వాలేదు. కానీ అతను డెత్ ఓవర్స్ లో 12-13 రన్స్ ఎకానమీతో బౌలింగ్ చేస్తేనే ఎస్ఆర్హెచ్ కొంచెం ప్రాబ్లం. ఒక పక్క రన్స్ ఇస్తున్నప్పటికీ అతను కన్సిస్టెంట్ గా వికెట్స్ అయితే తెచ్చి పడతాడు. సో ఎస్ఆర్హెచ్ కి అతను కానీ బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేస్తే చాలా కలిసి వస్తుంది. అండ్ అలానే డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ చేయగల క్యాపబిలిటీ కూడా హర్షల్ పటేల్ దగ్గర ఉంది. సో కాబట్టి నెంబర్ 9 వరకు ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆక్షన్లో కొన్న వాళ్ళ స్ట్రైక్ బౌలర్ మొహమ్మద్ షమి ఆడతాడు. మొహమ్మద్ షమి దగ్గర అయితే పవర్ ప్లేలో, డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ చాలా ఉంది. సో కాబట్టి మొహమ్మద్ షమి ఈసారి ఎస్ఆర్హెచ్ కి చాలా ఇంపార్టెంట్ కానున్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ ని వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ ఆ ప్లేస్ ని భర్తీ చేయగల ప్లేయర్ ని వాళ్ళు కొన్నారు. మొహమ్మద్ షమి దగ్గర అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అతను కానీ ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకొని సెట్ అయ్యాడంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ కి తిరుగుండదు. ఇక ఫైనల్ గా నెంబర్ 11లో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రాహుల్ చాహర్ బరిలోకి దిగుతాడు. రాహుల్ చాహర్ ఫామ్ అయితే రీసెంట్ గా అంత బాగాలేదు, కానీ అతను చాలా మంచి క్వాలిటీ స్పిన్ బౌలర్. సో ఇక చూడాలి ఎస్ఆర్హెచ్ టీమ్ కి వచ్చిన తర్వాత అయినా ఆయన అదృష్టం మారుతుందో లేదో అని. సో హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ కి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ తో వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు స్పిన్ బౌలింగ్ చేయగలరు. సో వాళ్ళ చేత ఎక్స్ట్రా ఓవర్స్ బౌలింగ్ చేపించిన రాహుల్ చాహర్ స్పిన్ ఓవర్స్ సరిపోతాయి. సో మినిమం 5-6 ఓవర్స్ స్పిన్నర్స్ కి సరిపోతాయి. అండ్ అలానే ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే హర్షల్ పటేల్, మొహమ్మద్
మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ రూపంలో 12 ఓవర్ల కోటా బౌలింగ్ చేయగల బౌలర్లు ఉన్నారు. అండ్ వాళ్ళతో పాటు రాహుల్ చహర్ 4 ఓవర్లు, నితీష్ కుమార్ రెడ్డి, బ్రైడెన్ కార్స్ ఇద్దరు చెరో 2 ఓవర్లు వేసినా మొత్తం 20 ఓవర్స్ పూర్తి అవుతాయి. అండ్ వాళ్ళతో పాటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేయగలరు. సో ఈ ప్లేయింగ్ లెవెన్ లోనే SRH బ్యాటింగ్ డెప్త్ అండ్ బౌలింగ్ డెప్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు ఎవరు నాడిస్తారనేది పెద్ద డౌట్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ అలానే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. సో కాబట్టి వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరు నాడిస్తారనేది పెద్ద సమస్య. ఎందుకంటే వీళ్ళు చెన్నై అండ్ లక్నో లాంటి స్లో పిచ్చుల్లో ఆడితే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం. సో కాబట్టి వీళ్ళు అప్పుడు కార్సిని పక్కన పెట్టి జంపాని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకురావాలి. సో అలా చేస్తే మాత్రం వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా సచిన్ బేబీ లేదా అథర్వా టైడే ఇద్దరు ఎవరో ఒకరు యూజ్ చేస్తారు. లేదు మేము స్ట్రాంగ్ బౌలింగ్ తో వెళ్తాం, మాకు 5 స్పెషలిస్ట్ బౌలర్స్ కావాలనుకో సిమర్జీత్ సింగ్ లేదా జయదేవ్ ఉనత్కత్ ఇద్దరు ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది నాకు తెలిసి 2025 IPL కోసం SRH యూజ్ చేసే ప్లేయింగ్ లెవెన్. సో ఈ ప్లేయింగ్ లెవెన్ చూస్తే SRH టీం చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఆ ఒక్క నెంబర్ 6 స్పాట్ తప్పించి SRH టీంలో ఎలాంటి వీక్నెస్ లేవు. ఆ నెంబర్ 6 కూడా బ్రైడెన్ కార్స్ ఆడిస్తే వాళ్ళ టీం బాగా సెట్ అవుతుంది. సో నాకైతే పర్సనల్ గా నెంబర్ 6 లో బ్రైడెన్ కార్స్ ఆడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ హైదరాబాద్ లోనే ఆడతారు కాబట్టి ఈ ప్లేయింగ్ లెవెన్ వాళ్ళకి సరిపోతుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వాళ్ళు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు లేదా బౌలర్ ఆడించుకోవచ్చు, అది వాళ్ళ మేనేజ్మెంట్ ఇష్టం. సో నాకు ఇది 2025 IPL SRH స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అనిపిస్తుంది. అండ్ మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ IPL వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.